రోజున మనము దేవుని సముఖములో ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ఒలీవా చెట్టు వలె ఎలా ఉన్నావు? దేని వలె ఉన్నావు? దేని వలె ఉన్నావు? చెప్పు, ఎలా ఉన్నావు? దేని వలె ఉన్నావు? కొన్ని చెట్లు ఉంటాయి, దానిలో మనం వెళ్ళాలి అంటే న్యాయాధిపతుల గ్రంథం, నువ్వు ఎలాగున్నావు అనేది, దేని వలె ఉన్నావు అంటే బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. అయితే 14 నుండి, అప్పుడు చెట్లన్నీ వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద చెట్టు యొద్ద మనవి చేయగా, ముళ్ళ పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి. అబ్బాయి దాంట్లో ఉందా బ్యాటరీ? రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. దేవుని సముఖములో నేను ఎలా ఉన్నాను అంటే, ఇక్కడ ఒక చెట్టు అంటుంది, రండి నా నీళ్ళలోకి. చెట్లన్నీ వెళ్ళి మనకొక నాయకుడిని చేసుకుందాం, మనకొక పెద్దోడిని ఎన్నుకుందాం, మనకొక లీడర్షిప్ కావాలి అని చెట్లన్నీ ఎక్కడికి వెళ్ళి అంటే చిల్ల చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఏ చెట్టు అది? చిల్ల చెట్టు దగ్గరికి వెళ్ళింది. చిల్ల చెట్టుని అడుగుతుంది. మనకు తెలుసుగా చిల్ల చెట్లు అంటే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి, నేను అడిగినప్పుడు చెయ్యెత్తాల. ఎవరైనా కన్ను మూసారంటే పేరు చెబుతా, కొంచెం జాగ్రత్తగా వినాలి. చిల్ల చెట్టు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికి తెలుసంటే స్తోత్రం చెప్పండి. చిల్ల చెట్టుని ఎవరు విత్తనాలు వేయ అవసరంలే, చిల్ల చెట్టుకి ఎవరు నీళ్లు పోయాల్సిన అవసరంలే, చిల్ల చెట్టుకి భద్రత కోసం ఎవరు ఏది కూడా పెట్టాల్సిన అవసరం. చిల్ల చెట్టు అంటే హానికరమైనది. అది దేనికి పనికి వచ్చింది? అగ్నిలో వేయటానికే పనికి వస్తుంది, దేనికి కూడా పనికి రాదు. కానీ అది అధికారతను కోరుకుంటుంది. దేన్ని కోరుకుంటుంది చెప్పండి? అధికారాన్ని కోరుకుంటుంది. భూలోకంలో జీవించే మనం ఎప్పుడు కూడా అధికారాన్ని కోరుకోవటానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. ఒకవేళ దేవుడు నీకు ఒక అధికారం ఇస్తే, ఒకవేళ దేవుడు నిన్ను నిలబెట్టుకుంటే, ఒకవేళ దేవుడు నిన్ను ఒక గనుడుగా నియమించుకుంటే, దేవునికి స్తోత్రం. సంఘములో ఎప్పుడు కూడా, సమాజంలో ఎప్పుడు కూడా, కొన్ని మన ఇంటిలో ఎప్పుడు కూడా నేనేం చెబుతాను అంటే, ఒక అధికారాన్ని కోరుకుంటే కొన్ని దెబ్బలు ఎక్కువ పడతా ఉంటాయి, కొన్ని నిందలు ఇంకా ఎక్కువ పడతా ఉంటాయి. అధికారాన్ని, ఘనతను అనేది కోరుకునేది అంటే ఎంజాయ్మెంట్గా తిరిగేవాళ్ళు, లోకంలో బరువు బాధ్యత లేని వాళ్ళు నన్ను గమనించట్లేదు, వాళ్ళు నన్ను గుర్తు చేసుకోవాలా, వాళ్ళు నాకు ఒక అధికారం ఇస్తే బాగుండు. ఇంట్లో మనకు అర్థమయ్యే భాషలో, ఇంట్లో కొంతమంది, అందరు కాదు, వాస్తవానికి సుపీరియర్ ఎవరంటే ఇంటికి యజమానుడు భర్తే. భర్త ఇప్పుడు ఏం కోరుకుంటాడంటే, ఏం కోరుకుంటాడు చెప్పండి? నేను ఇంటికి ఓనర్ని,
నేను ఇంటికి అధికారిని అని కోరుకుంటాడు. మంచిదే, అది వాస్తవమే. దానితో కొన్ని ఉన్నాయి, బరువులు, బాధ్యతలు, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ ఉండాల. ఇవేమి లేకుండా ఉండి అధికారాన్ని కోరుకుంటా ఇల్లు ఏమైపోద్ది, పాడైపోద్ది. బాగా తాగుతూ ఉండి నేనే గొప్పంటానంటే అడిగి దండం పెడతా, పిల్లలు కూడా అలాగే ఉండిపోతే ఆఖరికి వాళ్ళు తాగుతున్నారు, ఇల్లు కూడా తాగుతారు, తాగుబోతులైపోతారు. అధికారం కాదు కావాల్సింది. కృష్ణుడు ఏం చెప్పాడు? ఎవరు అధికారి కావాలనుకుంటాడో, ఎవడు గొప్పోడు కావాలనుకుంటాడో వాడు తమ్మును తాము తగ్గించుకొని విధేయులై ఉండండి, అణిగి మణిగి ఉండండి. అధికారం ఒక బిడ్డ పుట్టగానే, ఒక మాట అనగానే కొంచెం నేననే ఎగసీరు వచ్చేసింది ఎవరికి? ఆఖరికి. ఏందంట, దానికి అసలు పిల్లలే లేరు, నాకు కొడుకు పుట్టాడు, నేనెందుకు ఆగాల అన్నటువంటి ఆనవాళ్ళు. బిడ్డ కలుగుతున్నప్పటికి ఆమెకే ఒక విధమైనటువంటి వచ్చేస్తుంది సారమ్మకి. ఒకరోజు అర్ధరాత్రిలోనే సమయాల్లోనే అన్నీ సర్దుకొని ఎవరు చూడకుండా వెళ్ళిపోవటానికి. ఎప్పుడు కూడా అధికారాన్ని కోరని వారు ఎప్పుడు కూడా అణిగి మణిగి విధేయత కలిగి జీవించటం నేర్చుకుంటారు. సంఘంలో గుర్తుపెట్టుకోండి. నన్ను గుర్తించాలి, నన్ను గుర్తించాలి, నన్ను అందరూ కూడా గమనించాలి, నన్ను పొగడాలి, నా పేరుని శ్లాఘించాలి అనే ఆనవాళ్ళు చిల్ల చెట్టు లాంటి జీవితం. అలాంటి మనసున్న వాళ్ళు ఎప్పుడూ హానికరులుగానే ఉంటారు సంఘాల్లో కూడా. అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా చిన్నదానికో పెద్దదానికో ఎలిగేషన్ చేస్తూనే ఉంటారు. సంఘంలో సరైన ఆనవాళ్ళుగా నిలుచుండరు. అన్నిట్లో ప్రమాదమే జరుగుతుంది. బాగా ఎరగండి. పరిశుద్ధాత్ముడు దావీదు గారి నోటి నుంచి ఒక చక్కని చెట్టును గురించి ముచ్చటించాడు. ఎందుకని ఎలాగానంటే, ఆ చెట్టుకి ఎందుకు నేను ఎలాగుండాలనుకుంటున్నానంటే ఒలీవ చెట్టు వలె ఉండాలనుకుంటున్నా. 9వ అధ్యాయంలో 8-9 వచనాలు చదవండి. కొంచెం ముందుకు సాగుదాం. చెట్లు తమ మీద రాజుని ఒకనిని అభిషేకించుకోవాలని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని. ఫస్ట్ ఎక్కడికి వచ్చినాయి చెప్పండి? మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవుని దేని వలన నరులు సన్మానించెదరో ఆ తైలము నేను ఇక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగటానికి నేను వచ్చేదనా అని వారితో చెబుతున్నా. నేను వస్తానా? నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఆమె చెప్పండి అందరూ కూడా. దేవుడు సంఘములోనేమి, కుటుంబంలోనేమి, వెలపలేమి దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చాడో ఆ ఆధిక్యతలు ఆశీర్వాదకరంగా అనుభవించాలి అంటే దేవుడు నిన్ను నియమించిన, దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో ఉన్న ఆశీర్వాదాన్ని అది ఎలాగంటే అలాగా పాడు చేసుకోవటానికి అప్పగించుకోకూడదు. బాగా గమనించండి. నన్నెందుకు ఒలీవ చెట్టు అన్నాడు? ఆ ఒలీవ చెట్టు అంటుంది అసలు ఎప్పుడు కూడా మందిరానికి వస్తున్న ఆత్మీయ బిడ్డలారు అందరూ గమనించండి. ఎప్పుడు కూడా నేను దేవుని మందిరానికి వస్తున్నాను అంటే అసలు నేనేమై ఉన్నాను? చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బోధించే నేనైనా ఎవరికైనా ఒకే వాక్యం, నేను ఏమై ఉన్నాను? ఈరోజు మందిరానికి నేను వచ్చాను అంటే అసలు నేనేమై ఉన్నాను? నా స్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నన్ను ఎలాంటి స్థితిలో లేవనెత్తాడు? ఎలాంటి దుర్మార్గత కలిగిన జీవితంలో నుంచి నన్ను లేవనెత్తాడు? ఎలాంటి పనికిరాని దాన్ని నేను అలాంటి దానను నన్ను లేవనెత్తాడు అంటే
నేను నా దేవుడు కొరకు ఎలాగ జీవించాలా, నన్ను క్షమించిన దేవుడు, నన్ను సమాజంలో ఒక మనిషిగా నిలబెట్టిన దేవుడు, నాకు అంటే ఒక ఆధిక్యత ఇచ్చిన దేవుడు. ఆ ఆధిక్యత నా దేవుడు సన్నిధిలో నేను ఇయ్యకుండా మానితే నా జీవితం కృతజ్ఞత హీనత అయిపోతే ఒకరోజు నెట్టివేయబడతా. నాకు అలాంటి స్థితి వద్దు. నేను మనుషులను దేవుణ్ణి మహిమపరచడానికి నాకున్న తైలముతో, నా దేవుణ్ణి ఘనపరచడానికి, అభిషేకించడానికి ఒలీవల నూనె, ఆలివ్ ఆయిల్, ఒరిజినల్గా ఉండే ఆయిల్ దేనికి వాడతారంటే ఆ రోజుల్లో భక్తులను అభిషేకించుట కొరకు వాడే నూనె. ఆ నూనె లాంటి ఆ నూనెని ఇవ్వటానికి దేవుడు నాకు ఇస్తే ఇవన్నీ నేను వదిలిపెట్టేసి నాకు ఇచ్చిన స్వభావములో ఇచ్చిన మార్పుని ఇచ్చి, మారు మనసు ఇచ్చి, రక్షణ ఇచ్చి, దేవుడు నన్ను ఒక సమాజంలో, ఒక మందిరంలో, ఒక ఇంటిలో ఒక నమ్మకస్తురాలుగా నాకు ఆ ఆధిక్యత ఇస్తే, ఆ ఆధిక్యత అంతా వదిలి అటు తిరుగుతా, ఇటు తిరుగుతా, ఇటు వెళతా, అటు వెళతా, ఇలాగా అట్టెళ్ళి నా గొప్పతనం చూపియాలా, ఇటెళ్ళి నా గొప్పతనం చూపియాలా, ఇటెళ్ళి నన్ను నేను కనపరుచుకోవాలా అని అంటే అది న్యాయ సంబంధం అయిందేనా నా జీవితానికి? కానే కాదు. కనుక నేను అటు ఇటు తిరగను, నేను అటు ఇటు వెళ్ళను, నేను ఒకవైపే ఉంటా. నా మాధుర్యము, నా నూనె మనుషులను అభిషేకించడానికి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుడి సన్నిధిలో ఆత్మీయ బిడ్డలారా ఒక దివిటిలాగా వెలిగించబడటానికి ఉపయోగించబడే పరికరంగా నేను ఉంటా. కానీ నాకు ఆధిక్యతలొద్దు, నాకు ఘనతలొద్దు, నాకు గొప్పతనాలు వద్దనే వద్దు, వద్దనే వద్దు, వద్దనే వద్దు, వద్దనే వద్దు. దేవుణ్ణి మహింపరచడం వదిలేసి నన్ను నేను సెల్ఫ్ డబ్బాలా భావించుకుంటానా? కొంతమందికి అలాంటి సెల్ఫ్ డబ్బాలకు, అమ్మ నువ్వు మంచిదానివే, నువ్వు మంచిదానివే, అబ్బా నువ్వు మంచి తలంతులుగా, నువ్వు బాగా ప్రార్థన చేస్తావే, నువ్వు బాగా వాక్యం చెబుతావే, అబ్బాయి నువ్వు బాగా గొప్పతనంగా చెబుతావే. ఏడగబోయిన అలువంగాని చోట అధికులం అనరాదు అన్నారు. ఏడగబోయిన తగ్గించుకొని ఉంటూ నేర్చుకోవాలి. కానీ గనులుగా, గొప్పోళ్ళుగా, పేర్లు, గొప్పతనాలు శ్లాఘించేటువంటి స్థితి అంతరంగంలో ఎప్పుడు రాకూడదు. ఎవరికి బోధించే నాకైనా వినే మీకైనా, ఒకవేళ దేవుడు మనలను గనపరిస్తే, ఒకవేళ దేవుడు మనకు ఆధిక్యత ఇస్తే, ప్రభువా అది కూడా నిన్ను బట్టి నేను కలిగి ఉన్నాను గనుక నేను నీకు మహిమార్థకరంగా జీవిస్తానయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. దేవుని సముఖములో దేవుడు మనకి ఏ ఆధిక్యతలు ఇస్తున్నాడో ఆ ఆధిక్యతలు ఏదైనా ఈ రోజున దుర్మార్గ స్థితిలో, సినిమాలో, ఇంకొకటిలో ఎక్కడో కొట్టుకుపోయి ఉండేవాడిని నేను 88లోని ప్రభు దగ్గరికి నన్ను చేర్చుకోకపోతే, దేవుడు నా గొంతును ముట్టకపోతే, ఎప్పుడో ఆ గొంతు డాక్టర్ల చేత కోయబడి ఎక్కడో ఎముకలు కూడా ఉండేయే లేవు. అలాంటి స్థితిలో దేవుడు నా గొంతును ముట్టి స్వస్థపరిచాడు. ఏ డాక్టర్ల చేతికి అప్పగించలా. దేవుడు పని చెయ్యాలనుకున్నా, దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ వదిలేసుకొని, 4 ఉద్యోగాలు వచ్చినాయి అయ్యి వదిలేసుకొని నా దేవుడు పని చెయ్యాలా అని డెడికేషన్ చేసుకున్నాక గొంతు పూర్తిగా మూసుకుపోయింది. 88లో డాక్టర్లకు చూపించినాక డాక్టర్లు ఆపరేషన్ అన్నారు.
పుసిగండ పెరుగుతూ వచ్చింది, స్వరపేటకి పూర్తిగా మూసుకుపోయిందని ఈఎన్టీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ పద్మనాభం గారు జనరల్ హాస్పిటల్ విజయవాడలో, మా వాళ్ళు ఈ వాళ్ళు ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఆర్ఎంపీ వాళ్ళు కాదు నాకు చెప్పింది. దేవుడి దగ్గర ఏడ్చా, దేవుడి దగ్గర కన్నీరు కార్చా, ప్రార్థన చేయటం, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించా. శుక్రవారం రాత్రి, శనివారం అయిపోయింది, శనివారం రాత్రి ప్రభు సంస్కారం ఉంటుంది మనకు ఆదివారం, అక్కడ కూడా బైబిల్ కాలేజీలో దేవుడు ఒక హస్తాన్ని తీసుకొచ్చి నా గొంతును ముట్టాడు. ఒక స్వరం చెబుతుంది, నీ గొంతును ముట్టాను స్వస్థత ఇచ్చిందన్నారు. తుల్లిపడి తెలిసి చూస్తే ఇంచుమించు 12:30 1 అయింది టైం. అయితే ఎవరు లేరు. తెల్లారి పొద్దుని ఇంత పెద్ద క్యాప్సిల్. నా లైఫ్లో ఏదన్నా ట్యాబ్లెట్ వేసుకున్నాను అంటే ఎంత చిన్నదైనా పెద్దదైనా నలగొట్టుకొని నీళ్ళలో కలుపుకొని తాగాలి. క్యాప్సిల్ అయితే విషపు నీసు వాసన వచ్చేది. ఆ పొడి క్యాప్సిల్ది, అది పొడి తీసి కాగితంలో వేసుకొని అంగిట్లో వేసుకొని నీళ్లు పోసుకుంటే విషప వాసన చేదు మింగేవాడిని. ఆ రోజు ఉదయకాలము దేవుడు ముట్టానన్నాడని ప్రార్థన చేసుకొని ఆ క్యాప్సిల్ అలాగే నోట్లో వేసుకొని, ఇంత అన్నం, ఒక సేవకుడిగా చెబుతున్నా, ఇంత అన్నం గంట సేపటికి కూడా తినేవాడిని కాదు. నా పరిస్థితి ఆగైంది. అలాంటిది అందరున్నారు. ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ ఆదివారం ప్రభు సంస్కారానికి వెళ్ళాలి తినకుండా ప్రార్థన చేసుకొని రాత్రి దేవుడు నాకు ముట్టాడు, చెయ్యి చూశాను, స్వరం విన్నాను. రండని బైబిల్ కాలేజీలో, అప్పుడు నేను బైబిల్ కాలేజ్ చేసేటప్పుడు 88లో దాదాపు అప్పుడు 1 year అయిపోయింది. 87 నేను పెళ్లి చేసుకుంది 88లో. పెళ్ళి అయినాక వెళ్ళినప్పుడు అందరిని పిలిచి 62 మంది నా కోసం ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ముట్టానన్నాడు, స్వరం విన్నాను, రండి అని ప్రార్థన చేసి ఆ క్యాప్సులు నోట్లో వేసుకుంటే నా చరిత్రలో నేను పుట్టి పెరిగినాక ఆ గొట్టాన్ని మామూలుగా మింగేటట్టు దేవుడు నన్ను స్తుతించి స్వస్థత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఉపద్రవాలైనా మా పాస్టర్ మా ప్రశ్న అని చెప్పానని ఇచ్చింది బైబిల్ కాలేజీ కొంత డబ్బులు ఏదో తీసుకొని. నేను చెప్పా, దేవుడు నన్ను ముట్టాడు, నేను వెళ్ళను డాక్టర్ దగ్గరికి చూపించుకోను అమ్మాయి, డబ్బులు తీసుకెళ్ళంటే ఆ రోజులో 100 రూపాయలు ఎంతో చేతికి ఇచ్చింది, తిరిగి వెళ్ళిపోయింది. ఒకే మాట అంది, దేవుడు నీకు ముట్టాను అన్నాడు కాబట్టి నేను నిన్ను బలవంతం చేయను, మీ ఇష్టం అని చెప్పేసి అలాగే నాకు వదిలేసి శాంతిని వెళ్ళిపోయింది. దాన్ని కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దేవుడు నన్ను బ్రతికించాడు కనుక ఒకరోజు నేను మేలు చేసిన ప్రజలే నన్ను దూషించో తిట్టుతా ఉంటే ఒకరోజు నేను ప్రార్థన చేశా, ప్రభువా నా వల్ల కాదయ్యా, నేను విశ్వాసిగా ఉంటాను కానీ నా వల్ల కాదు ఈ సేవ, ఎన్ని మేళ్ళు పొందుకొని కూడా నా మీద తిరుగుబాటుగా మాట్లాడుతున్నాను. ఏడిచి ప్రార్థన చేసి కొనుక్కుంటే ఎంత పొడవున ఉంది దబ్బలం, గోతాలు గుట్టేది. అది తెచ్చి నా గొంతు కాడ పొడుస్తూ ఉన్నాడు ఒకడు కలలో. నేను అప్పుడే కల్లోని అంటున్నా, వద్దయ్యా వద్దు, చచ్చిపోతే అలాగే చచ్చిపోతా, నీ సేవ చేయకుండా ఉండనయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను తిరిగి తీసుకుంటున్నా, చేస్తా నీ సేవ అన్న. ఆ దబ్బలం అలాగే తీసి దూరం అయిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే అలాగ మన స్థితులను, ఎంత దుర్మార్గ స్థితులను, ఎంత దరిద్ర స్థితులను ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఈరోజు ఏదో నేను ఒక వాక్యం చెబుతా, ఇన్ని సంఘాలు ఏదో కట్టానంటే ఏదైనా దేవుడు కృపను బట్టి నా బిడ్డలను ఒక దారిలో ఉంచి, మా పాస్టర్ని ఒక దారిలో ఉంచి నేను తలెత్తి ఘనంగా కేకలేయగలిగే స్థితిని నా దేవుడు ఇచ్చాడు కనుక నేను ఈ రీతిలో కేకలేసి మీకు చెప్పగలుగుతున్నా. నా స్థితిని మర్చిపోయి నేను సంఘాన్ని వదిలిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి అటు ఇటు ఘనతలు గొప్పతనాల కోసం నేను తిరిగితే సేవ చేయకుండా నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ రోజును పొగిడేవాడు అక్కడ వచ్చాడు, అబ్బాయి పాట పాడుతురా అంటాడు, ఒక ప్రార్థన చేద్దురా అంటాడు, మా సంఘానికి రా అంటున్నాడంటే నిన్ను ఒక సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థించి అహర్నిశలు అన్ని అందాల గైడ్లైన్ ఇచ్చి కన్నీరు కార్చి ప్రార్థించి రక్షణిస్తేగా నువ్వు ఈ అందానికో, ఈ సొగుసుకో, ఈ అలంబరక్షణకో, ఈ ఘనతకో నువ్వు పరిగెత్తగలుగుతుంది ఎవరైనా కానీ. ఆ ఘనత దేవుడు ఎక్కడిచ్చాడు? నువ్వే స్థితిలో ఉన్నావు?
ఎప్పుడు నేను మర్చిపోను నా స్థితిని. నాకంత పెట్టిన వాళ్ళు కూడా నేను ఎప్పుడు మర్చిపోను దైవ బిడ్డ. నేను ఎందుకు చెబుతున్నా అంటే దేవుడు వాక్యం నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను నేను బ్రతుకున్నంత వరకు దేవుడు పని చేసే చచ్చిపోవాలా. ఇంకా 2 మందిరాలు కట్టాలా, దేవుడు నాకు శక్తి ఇవ్వాలా, బలం ఇవ్వాలా. ఆ మందిరాలు అలాగే నన్ను ప్రభు పిలిచినా కూడా మందిరాల్లో అనేకులు ప్రభు కొరకు మార్చబడుతుంటే నా బిడ్డలకు నేను లక్షలు ఇలా 39 సంవత్సరాలు వచ్చింది సేవలోకి వచ్చి. లక్షలు ఇలా మందిరాలని శావుకుల్ని ప్రభు పరిచర్య దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ ప్రార్థిస్తే చాలు, మనులు మాణిక్యాలు కోట్ల కంటే ఒక నెమ్మది, ఒక సమాధానత నా బిడ్డలకి ఇస్తే చాలు. అధికారాలు ఘనతలు నాకు వద్దు అంటుంది. మనము ఒక ప్రయోజనకరమైన వాడిగా మందిరంలో ఉండే వాళ్ళు ఎవరైనా పదవులు, ఘనతలు, గొప్పతనాలు కోరుకోకూడదు. దేవుడిచ్చే ఘనతను దేవుడికి మహిమార్థకరంగా అంటుంది ఒలివ చెట్టు. నాకిచ్చిన నూనె, నాకిచ్చిన అభిషేకం మనుషులను అభిషేకించడానికి వాడుతున్నారు, రాజులను అభిషేకించడానికి వాడుతున్నారు. అలాంటి అభిషేకించడానికి వచ్చిన ఆ తైలం నేను వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళ దగ్గర ఘనతను పొందుకోకుండా నేను ఇటు అటు తిరగటానికి కొంతమందికి ఈ భాష సరిగా వింటారు కానీ అర్థం కాదు. నేను అలాగే వెళ్ళనన్నాడు. ఒలివ చెట్టు వలే, నువ్వే చెట్టు వలే ఉన్నావు? చిల్ల చెట్టు వలే ఉన్నావా? పనికిరాని జీవితంతో ఉన్నావా? పనికొచ్చేటువంటి జీవితంగా దేవుడి సన్నిధిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. పనికిరాని చెట్టు అంటది నేను అందరినీ కూడా అగ్నితో కాల్చేస్తా, అది కాలింది, ఎదుటోళ్ళని కూడా కాల్చేసింది. పనికిరాని జీవితం, అలాంటి చెడిపోయిన స్థితి, అలాంటి పాడైన స్థితి మనలో ఉండకూడదు. తన జడ్డ కోతి మనమెల్లా జడిసిందంటారు పెద్దోళ్ళు. మన మనసులు ఎప్పుడు కూడా మనం చెడిపోకూడదు, ఎవరిని కూడా చెడగొట్టకూడదు. మనం మంచోళ్ళుగా ఉండి దేవుడిచ్చే ఆధిక్యతలను ఉపయోగించుకోవాలి. దైవ సన్నిధిలో ఒలీవ చెట్టు, వినండి బాగా, ఒలీవ చెట్టు పచ్చదనం పోయిన వారం విన్నాం. ఇప్పుడు ఒలీవ చెట్టు నువ్వేమై ఉన్నావు సంఘములో అంటే, ఒలీవ చెట్టు వలే ఉన్నావా, చిల్ల చెట్లు వలే ఉన్నావా? బైబిల్లో ఆదికాండం 8వ అధ్యాయం, కొంచెం ముందుకు సాగుదాం. ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం. ఒక కాకికి ఒక కాకికి వెలుపలికి పోవిడిచెను, వెలుపలికి పోనిచ్చెను. అది బయటికి వెళ్ళి భూమి మీదనున్న నీళ్లు ఇంకిపోవు వరకు, నీటిని ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఇటు అటు తిరుగుతుంది. భూమి మీదకి నోవాహు ఓడలో ఉండి, మనకంత సమయం కాదు, నోవాహు ఓడలో నుంచి రావటానికి అన్ని ఓడలో అయిపోయిన తర్వాత బయటికి రావాలనుకొని పరిసరాలను ఒకసారి అబ్జర్వేషన్ చేసి రావటానికి కాకిని పంపించాడు. దేన్ని పంపించాడు చెప్పండి? కాకి వెళ్ళి నీళ్లు కొంచెం ఎక్కడెక్కడ కొద్దిగా వెనకుతున్నట్లు ఏదైనా కొద్దిగా కలేబరాలు కనపడతా ఉంటాయి. నీళ్లుండగాని కొన్ని చెట్లేమో ఆకులు అవన్నీ ఏమైపోతాయి అంటే నీళ్లతో నింపబడిపోయినాక కుళ్ళిపోతాయి, ఆకులు కనపడవు. ఉంటాయి అంటే కలేబరాలు ఉంటాయి. ఎన్ని రోజులకు? 40 రోజులు ప్రచండమైన పగలు రాత్రులు కురిసిన వర్షం అదంతా కొంతవరకు తగ్గినాక ఈలోపు ఓడలో ఉన్న సామాగ్రి అంతా అయిపోతుంటే నోవాహు దాన్ని పంపించాడు, పక్షిని. ఆ పక్షి ఏంటంటే కాకి వెళ్ళిపోయిందండి. వెళ్ళింది కానీ అక్కడక్కడ తిరుగుతుంది. దానికి ఏ కలేబరం, చచ్చిపోయిన కలేబరం కనపడిందో, ఏ ఒక్కరవా
దాన్ని పొడుచుకుంటా తింటా తన జీవితాన్ని ఇక్కడ ఇదైపోయింది దానికి ఇంకో దానికి అటుపోయి కాకి అలాగే తిరుగుతుంది. కానీ తిరిగి రాలా ఊళ్ళోకి. తర్వాత ఏం చేశాడు అంటే 8వ వచనం చదవండి. 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూడటానికి అతడు తన యొద్దనున్న నల్ల పావురం ఒకటి నల్ల పావురాన్ని ఒక దాన్ని వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. ఏమండి, కాకే వెళ్ళిపోయింది, తిరిగి రాలా. పావురం వెళ్ళింది, నల్ల పావురాన్ని వదిలితే నీళ్లు పూర్తిగా తగ్గలేదు. ఆ చెడిపోయిన కలేబరాలు వాసనలు అన్నీ ఉండేటప్పటికి ఎన్ని గలీజు అని వాటి మీదకు మనసు పోకుండా ఈ రోజున దేవుడి సముఖంలో దేవుని మందిరాలకు వస్తున్న మన హృదయాలలో మన హృదయాల్లో అసహ్యకరమైన పెట్టుకొని వాటితో జీవితాల్ని చెల్లాచెదురు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నామా? పావురం వలె, నల్లని పావురం వలె తిరిగి ఆ భూమి మీద ఉన్నాయి. ఆ దుర్వాసన, జనాలందరూ చచ్చిపోయారు ప్రపంచంలో ఉన్నవాళ్ళు. అప్పుడు ఆ వాసన ఇంకేమొస్తుంది? సచ్చిన వాసన, మురుగుడు వాసన. కొన్ని జంతువులకి, కొన్ని పక్షులకి మురుగుడు వాసన అంటే ఇష్టం, సచ్చిన కలేబరాలంటే ఇష్టం. అందుకేం చేస్తాయి అంటే అట్లాగే వెళ్ళిపోతాయి. అలాగే కొంతమంది పాపాలతో శాపాలతో జీవించటం ఇష్టం. దేవుణ్ణి నమ్మామంటారు, బాప్తిసం పొందామంటారు కానీ వాళ్ళ లోపల నైజం ఉన్నదే, ప్రాచీన స్వభావం మార్పు రావటం లేదు. ప్రాచీన స్వభావం మార్పు రావట్లేదు కనుక వాటినే వెతుక్కుంటా ఉంటే ఈ లోకంలో. హలో, జాగ్రత్తగా వినండి. వాటిని వెతుక్కుంటా ఉండేవి. ఎక్కడో చోట సచ్చిని కనపడుతుంది, ఎక్కడో చోట నీళ్లుండా పైకి తేలుతా ఉంటాయి సచ్చిని కొన్ని. అర్థమైందా? ఆ తేల్తునేటప్పటికి వాటితో కాలం గడుపుతూ ఉంటాయి. లోకంలో జీవించే మనం ఎప్పుడు కూడా చెడిపోయిన స్థితిలో నుంచి దేవుడు మనలను బయటికి తీసుకొచ్చినాక కుక్కలాంటి జీవితాలు జీవించకూడదు మనం ఎప్పుడు కూడా. మనుషులకి నాకో నీకో, నాది నీకో, నీది నాకో కనపడకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తం కనపడుతుంది. దుర్మార్గతకరమైన, చెడుగుకరమైన, అసహ్యకరమైన హృదయాన్ని లోపల ఉంచుకుంటే ఒకరోజు నెట్టివేయబడతాం. దేవుడి చేతిలో వాడబట్టడానికి, దేవుడి చేతిలో ఘనత అనేది దొరకదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నమ్మకంగా గూడులోకి వచ్చింది. ఎప్పుడు కూడా నమ్మకంగా దేవుడి సన్నిధిలో జీవించడం నేర్చుకో. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటం జ్ఞాపకం చేసుకో. బైబిల్లో మహాజ్ఞాని సొలొమోను గారు ఏమన్నాడు అంటే, నమ్మకస్తులకి మెండైన దీవెనలు అన్నాడు. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు. చెప్పలు కొడతాం అందరూ కూడా, ఎవరు నిద్రపోవద్దు. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే
చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మదగిన దేవుడి నీడలోకి రా. అల్పకాలం పాపభోగాలిచ్చే మనుషుల నీడలోకి వెళ్ళి నీ స్థితిని మార్చుకొని తిన్నని మళ్ళీ ప్రాచీన స్వభావానికి వెళితే ఓడలోకి రాలేవు. దేవుని నీతి కలిగిన రాజ్యానికి వారసులం కాలేవు. నిశ్చత్వమైన నిత్య నరకానికి వెళ్ళిపోతాం. పావురాన్ని ఎందుకు పోల్చాడంటే పావురం ఒక నిరీక్షణకు ఆస్పదంగా కనపడింది. రెండో మారు పంపించాడు. ఏడకపోతేనేమో నా బిడ్డ, ఏడకపోతే దాన్ని నిన్నాళ్ళు గూళ్ళో పెట్టుకున్నా, దానికి ఆహారం ఇచ్చా, దానికి నీళ్ళు ఇచ్చా, అన్ని ఇచ్చా, అది ఎక్కడ పోద్ది? వెళ్ళింది, మళ్ళీ వచ్చింది నమ్మకంగా, మళ్ళీ వదిలాడు దాన్ని. కాకిపోయి రాలేదు. కానీ రెండో మారు ఏం చేసిందంటావా పావురం? చదువు బిడ్డ. అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. ఓడలో నుంచి నల్ల పావురాన్ని మళ్ళీ బయటికి పంపించెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు ఉంచబడిన ఒలీవ చెట్టు ఆకుని నోట నుండెను గనుక నోట నుంచుకొని వచ్చింది. స్తోత్రం చెప్పు. ఏం తీసుకొని వచ్చింది? ఒక నిరీక్షణ. ఓడలో ఉన్న వారికి ఒక నిరీక్షణను కనపరిచింది. ఏంటంటే నీళ్ళని ఇనిగిపోయినాయి, భూమి మీద చెట్లు మళ్ళీ ఎగురేస్తున్నాయి. ఏ చెట్టు అంటే అది ఒలీవ చెట్టు. అన్ని నాశనం అవ్వచ్చామో కానీ దేవుడి సన్నిధిలో, దేవుని మందిరానికి, దేవుణ్ణి గణపరిచేదానికి, దేవుని మహిమపరిచేదానికి, దేవుని మందిరంలో నిలిచి ఉండేవాళ్ళు ఎప్పటికీ కూడా అలాగా పచ్చ కుటుంబాల వలె ఉంటాయి. అది వెళ్ళలేదు, వెళ్ళింది మళ్ళీ వదిలాడు. నిరీక్షణ. అలో ఓడలో నుంచి మనం వెళ్ళొచ్చు, ఇంకా కొద్ది రోజుల్లో నీళ్లు ఇనిగిపోయినాయి అని ఒక నిరీక్షణ. నీకుందా నిరీక్షణ? బైబిల్ చెబుతుంది. అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ పత్రిక 13వ వచనం ఒక మాట చదువు. కొంచెం ముందుకు సాగుదాం, సమయం అయిపోతుంది. త్వరగా చదువు. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం బిడ్డ. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా కొమ్మను తీసుకొని తన్ను పోషించిన, తనను కాపాడిన, తనను భద్రపరిచిన యజమానుడు దగ్గరికి, అయ్యగారు ఇక మనం కొద్ది రోజులకి వెళ్ళొచ్చయ్యా, తగ్గిన నీళ్లు అని ఆ ఒలీవ చెట్టు కొమ్మను తీసుకొని, ఒలీవ కొమ్మ, చెట్టు కొమ్మ, నీవు కూడా అలాగా ఒలీవ చెట్టు వలే నీ విశ్వాస జీవితాన్ని కనపరుచుకోవాలి. ఎప్పుడు కనపరుచుకుంటామంటే ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో ఎప్పుడో ఒక రోజున చచ్చిపోవాలి. ఏనండి, పౌలు గారు చెబుతున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడొద్దు. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయనందు విశ్వాసం ఉంచు, మనం కూడా ఒక రోజున లేస్తామని ఒక నిరీక్షణ చూపించాడు మనకి. మనం కూడా ఈ లోకంలో చిరస్థాయిగా, నేను ఎప్పుడు చెబుతుంటా, ఊర్లో బొడ్రాయిలు ఉంటాయి. పాత ఊర్లో బొడ్రాయిలు ఎప్పుడు చూసినా అలాగే ఉంటాయి. కాదు కొంచెం నున్నగా తేలుతాయి, ఎండకెండి వానకు తడిచి. కానీ ఆ రాళ్ళు ఎప్పుడు స్టాండర్డ్గానే ఉంటాయి. రావినూతలు వెళ్ళండి, పశుమర్తి వెళ్ళండి, ఊర్లోనే ఉంటుంది. రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. అలాగా ఉంటామన్నట్లుగా మన స్థితిని పాడు చేసుకోకూడదు. మనకిచ్చిన ఆధిక్యతలను నాశనం చేసుకోకూడదు. ఇచ్చినవి ఏది ఇచ్చినా దేవుడికి మహిమార్థకరంగా ఒక విశ్వాస సంబంధమైన నిరీక్షణతో మన స్థితిగతులను ఏం చేయాలి అంటే కట్టుకోవాలా. నువ్వు కట్టుకొని ఏం చేయాలి అంటే, చూడండి బైబిల్ గ్రంథం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక త్వరగా 4వ అధ్యాయం
2వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఏముండాలి అంటే ఒలీవ చెట్టుకున్న ప్రయోజకత్వమైన ఆనవాళ్ళని మన వ్యక్తిగత జీవితాల్లో మనం కూడా కలిగి ఉండాలా. ఏంటి అంటే ప్రభువునందు ఏక మనస్సు ప్రభువునందు మనకి ఏముండాలి అంటే ఏక మనస్సు ఉండాలి. ముందు గుర్తుపెట్టుకోండి, ఏ మనస్సు ఉండాలా? అందరినీ కలుపుకొని అందరినీ చక్కపరుచుకొని జీవించే కుటుంబం ఎంత సమాధానంగా ఉంటుంది. ఇప్పుడు అరిచేవాళ్ళు ఉంటారు. ఒక్కోసారి ఫోన్ చేస్తే సెల్లు మా మనవడి దగ్గర లేకపోతే ఛార్జింగ్లో ఉండి ఎత్తాం. అయ్యా పాస్టర్ గారు ఎన్నిసార్లు చేసామయ్యా, ఏందయ్యా? మేము కొంతమంది అలాగంతటితో వదలరు. ఏం చెబుతారంటే మేమేం గుర్తుంటాం లేయా, మా ఫోన్ ఏం ఎత్తుతారు లేయా, మీకు ముఖ్యమైన వాళ్ళు ఎత్తుతారు కానీ మా నెంబర్ కూడా మీకు గుర్తురాదు లేయా చూస్తే అని ఇలాగ మాట్లాడతారు. మాట్లాడినా తలకాయ ఉంచుకోవాలి. కొంతమంది కొన్ని రకాలుగా తిట్లు తిట్టేవాళ్ళు ఉంటారు. మేమే గొప్పవాళ్ళం, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, పాస్టర్ మంచోడు కాదు, పాస్టర్ మంచిది కాదని లేస్తే పాస్టర్మే ముఖ్యంగా దొరికేది విశ్వాసులకు కానీ చాలామందికి. ఎందుకంటే మేము నోరెత్తి ఒక మాట అనం కాబట్టి మేమే బాగా చీప్ క్వాలిటీగా ఉంటుంది. అయినా తిడతారు. తిట్టేళ్ళని వాడి మీద గొడవకి వెళ్ళకూడదు. అలాగే ఉంటే తగ్గించుకొని అందరితో సమాధానంగా ఉండగలుగుతాం. ఇంట్లో మాంగారు తిడుతున్నాడు కోడల్ని, గయ్యాల గంపలాగా లేచి ఏందంటా లేచిందనుకో, ఆ ఇంట్లో నెమ్మది ఉంటుందా? ఎత్తుకోళ్ళు మత్తుకోళ్ళు రోజు మాంసం చేపలు తిన్నా సమాధానం లేని ఇల్లు, గయ్యాల భార్య ఆ ఇంటికంట ఏంది పోరు తెచ్చి పెడుతుందంట. అందుకని బతికే 4 రోజులైనా మనం ఎలాగుండాలి అంటే ఇంటి పక్కన వాళ్ళు, ఈదుల్లో వాళ్ళని, ఇంట్లో వాళ్ళని సాధ్యమైనంత వరకు తగ్గించుకొని, అరిచేవాళ్ళు ఉంటే తగ్గించుకొని, కొట్టేవాళ్ళు ఉంటే కొంచెం సమాధానం పెట్టుకొని ఏక మనస్సు ఉండాలి. అందుకంటాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం. భార్య భర్తలు తన్నుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు పలావులు తెచ్చి పెడతారు, అప్పుడు బిర్యానీలు పెడతారు, అప్పుడప్పుడు ఏదో తెచ్చి పెడతారు. ఇదిగో ఈ షేర్ తెచ్చాను అంటాడు. ఆనందం వస్తుందా? అది మా అమ్మాయికి ఆనందం వచ్చింది అంటాను తలకాయ చెప్పి. షేర్ తెచ్చితే ఆనందం రాదు, పలావు పెడితే ఆనందం రాదు. మనిషి మనిషితో ఏకీభవించి ఎదుటి మనిషిలో ఉన్న బాధ ఏందని అర్థం చేసుకొని క్షమించనుకోవటమో సమాధాన పడటమో తగ్గింపు చేసుకుంటే ఏ కుటుంబాల్లోనైనా తగ్గింపు ఎప్పుడు వస్తుందంటే ఒక ఏకత్వమైన దేవుడు వాక్యం వినే మనుషుల్లో తగ్గింపు వస్తుంది. అది కలిగి ఉంటే ఏకత్వం వస్తే ఇంట్లో ఏకత్వం రావాలి. సమాజంలో కూడా ఒకళ్ళనే వాళ్ళు ఇప్పుడు లేరులే, మేము రావాలనుకుంటున్నాం కానీ పాస్టర్ అయ్యా నీ ప్రార్థన వల్ల మా వాడికి ఉద్యోగం వచ్చింది, అంతగా బాగానే ఉంది. కానీ ఒకళ్ళ కుటుంబం చూసి ఇటు చూడండి అయ్యా, ఆ కుటుంబంలో ఒకళ్ళని చూసి మేము మందిరానికి రావాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, అందుకే రావట్లేదయ్యా. నీ ప్రార్థన అంటే గొప్పదే, నీ ప్రార్థనతో ఉద్యోగం వచ్చింది, కానీ వచ్చిన కాడి నుంచి వాళ్ళ మకాలు చూస్తా ఉండాలంటే మాకు అసలు తట్టుకోలేకపోతున్నాం, అందుకని రావట్లేదు అంటారు. పేర్లు అడగబాకండి. ఎవరు ముఖం చూడటానికి రావాలా? క్షమించుకోకూడదా? ఏమి తగ్గింపు రాకూడదా? హలో, బోధించే నన్ను, అలాంటి మనసు కలిగి కరుకుదనం ఉండి నిన్ను దేవుడు క్షమించకపోతే మనం ఎక్కడ ఉంటాం? ఎప్పుడైనా ఆలోచించావా? తగ్గింపు కలిగిన మనసున్న వాళ్ళు ఏకత్వం కలిగి జీవించడానికి సహకరిస్తారు. స్తోత్రం చెప్పు దేవునికి. అందుకని ఏమన్నాడు? ఏకత్వం కలిగి ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యూదయను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును నిజమైన సహకారి, అద్దుకో జాగ్రత్తగా వినండి, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. స్తోత్రం చెప్పండి. నీవు దేవుని మందిరములో
దేవుని సహవాసంతో కలిసి సువార్త పనిలో సహకరించాలి. ఒలీవ మొక్క దాని యొక్క ఘనత ఏంటో చెప్పబోతున్నా మీకు. ఈరోజు నీకు ఒక ఘనత రావాలి అంటే సంఘముతో కలిసి సువార్త పనిలో సహకరించాలి. ఎవరితో ఆడితో కాదు, నీకు ఇచ్చిన సహవాసంలో నువ్వు కలిసి ఏం చేయాలా? సువార్త పనిని ప్రకటించాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా, ప్రతి చోట నీదు సువార్త యేసయ్యా, ప్రతి చోట నీదు చప్పట్లు కొడతాం అందరూ కూడా. రండి జనులారా, రండి ప్రజలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూశానయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూశానయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా, ప్రతి చోట నీదు సువార్త యేసయ్యా, ప్రతి చోట నీదు నిజమైన సంఘములో ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం ఏది అంటే దేవుని సంఘములో సువార్త పనిలో సహకరించాలి. అర్థమైనట్లు కనుక బాగా సహకరిస్తారు. దానికి వంకలు చెప్పరు, దానికి ఏ సాకులు చెప్పరు. ఘనతల కోసం, గొప్పతనాల కోసం ఒక కబడ్డీ పోటీ అంటే 10,000 ఇస్తారు, 20,000 ఇస్తాడు. అది వాడొకడు ఇంకో పోటీలు, కోడి పుంజులు మధ్య పోటీలు పెడుతున్నారంటే, పేరు వేస్తున్నారంటే వాడి కోసం సహకరిస్తాడు. ఇంకొకటి ఏదన్నా కానీ అన్న నీ అంత టోళ్ళు లేడు, అమ్మాయి నీ అంత టోళ్ళు లేడంటే దానికోసం సహకరిస్తా. సువార్త పనిలో సహకరిస్తున్నావా? ఈ రోజున మనకున్న సంఘాలన్నిటిలో ఈ సువార్త పనిలో ఎన్ని వేల రూపాయలు ఆయిల్కి అవుతున్నాయి, ఎన్ని రిపేర్లకు వాటికి ఎన్ని వేలు ఖర్చు అవుతున్నాయి. సంఘాల్లో ప్రతి నెలకోసారి భోజనం ఏమీ లేక కొన్ని ఫంక్షన్లు ప్రభు బిడ్డలకి చేసేదాన్ని ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నీ వంతు నువ్వు ఎంత సహకరిస్తున్నా? సంఘంలో కూటం కోసం, స్వార్థను ప్రకటించటం కోసం నీకు ఇచ్చిన తలాంతుని తీసుకొని ప్రయాణం చేసి ఒక పాటో, ఒక వాక్యమో, ఒక సాక్ష్యం. హలో, సువార్త ప్రకటించేదానికి చదువు అవసరం లేదు. సువార్త ప్రకటించేదానికోసం డీడీలు, పిహెచ్డీలు, ఎంటెక్లు, బీటెక్లు అవసరం లేదు. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చదవండి. 38, 36 ఒక్క మాట చదవండి. ఏముందో యోహాను చదువమ్మా బిడ్డ. మీరు దేనిని గురించి కష్టపడో లేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి. సువార్త 4వ అధ్యాయం బిడ్డ 38, 39 సమయం 39 చదువు బిడ్డ. నేను చేసినవన్నీ చేసింది కరెక్ట్ చదివే ఒక్కర అవతలకరా. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క ఏం చెప్పింది సాక్ష్యం? ఆ సమరయురాలు ఆమె చదువుకున్నదా? ఆమె క్వాలిఫికేషన్ ఏం చెప్పలా? పౌలుని గురించి చెప్పాడు. గమాలియేలు పాదముల యొద్ద హైయెస్ట్ కేటగిరీలో విద్యాభ్యాసం చేశాడని ఉంది, కానీ బైబిల్లో సమరయ స్త్రీ గురించి ఏమి లేదు. ఆ పాపపు స్థితిలో జీవించాదా? తన శరీరాన్ని పణంగా పెట్టుకొని ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను పోషించుకుంటూ అలాంటి చదువు ఆమెకు ఉందో లేదో తెలియదు. ఆమెను గురించి ఆ క్వాలిఫికేషన్ ఏమి రాయిలా. దేవుడు ఆమెను దర్శించినాక వీధుల్లోకి వెళ్ళిపోయింది. ఒక మార్పు, ప్రాచీన స్వభావానికను నూతన స్వభావానికి ఒక మార్పు దేవుని సముఖములో మనం కనపరచాలి.
ఒకప్పుడు రహస్యంగా మిట్ట మధ్యాహ్నాల సమయాల్లో ఆమె పాపం ఆమె ఆనందాన్ని గడుపుకోవటానికి వెళ్ళిన వ్యక్తి, ఆమెను దేవుడు మార్చినాక ఎప్పుడు కూడా పాలు బాగా మరిగినాక, ఎక్కువ పాలు పోసి బాగా మరిగినాక అణుసుకొని అలాగే ఉండదు ఆ పాలు గిన్నె. ఏం చేయబడుతుంది చెప్పండి? పొంగిద్దా? పొంగాంతినే ఉంటుందా? పొర్లి పారుతుంది. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. అలాగా కొండలో నీళ్లు పోసాం, నిండినా గబక్కన ఎక్కువ పోసాం. కొండలో నుంచి నీళ్ళు ఏమవుతాయి? కిందకు పోతాయాలేవా? కిందకు పోయినాక ఆ చుట్టూ ఎండిపోయినట్టుంటుందా, పచ్చగా ఉంటుందా? చెప్పండి. ఎందుకని? ఆ నీరు ఆ పరిసరాలంతా వెళ్తాయి కాబట్టి ఎండిపోయిన మొక్కలు లాంటి, నాచు లాంటి, గడ్డి లాంటివి కూడా ఆ నీటి తాకిడికి ఏమవుతాయి? పొర్లితే, పారితే. ఆమె హృదయం నిండా జీవజల నదులు పొర్లిపోతున్నాయి. నా వాక్కులు నీలోకెళితే అవి నిన్ను జీవింపజేస్తాయి. జీవము కలిగిన ఆమె జీవించబడింది గనుక, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంది గనుక ఆగటల్లా, ఆమె హృదయం ఆగటల్లా సాక్ష్యం చెబుతుంది ఆయన గురించి. ఎన్నేళ్ళైంది నువ్వు ప్రభువు నమ్మకం? కుర్చీలో ఉన్న తల్లులారా, రహస్య క్రైస్తవులారా, కింద కూర్చున్న వాళ్ళారా, ఎన్నేళ్ళైంది ప్రభువుని నమ్ముకొని? మాకు చదువు రాదండి, పాటలు పాడటానికి చదువు అవసరంలే. నేను అప్పుడప్పుడు ఈ పాడుతున్నానంటే చదువు కాదు, చదువుకొని నేర్చుకొని కాదు. ఇది ఎట్లాంటి పాటలు పాడేవాళ్ళు పాడుతుంటే విని అప్పుడప్పుడు ఆ పాట పాడతా. చదివి నేను పాడిన పాటలు వేయలేవు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పాడే పాటలు ఈ మధ్యలో పాడేయేమో ఏం చూడవసరంలే, కొన్ని అలాగే చూస్తుంటే. ఎందుకంటే వెనక ముందు అనేది కరెక్ట్గా ఉండాలని. దానికి చదువు అవసరంలే. సాక్ష్యం చెబుతుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇస్తే యొక్క మాటను బట్టి, స్త్రీ యొక్క మాట. కొంతమంది సంఘాల్లో స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు ముద్ర వేయాలి, ప్రార్థన చేయకూడదు, పాటలు పాడకూడదు, చప్పట్లు కొట్టకూడదు అంటారు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, దేవుని మనసు పద్ధతి వేరు. స్తోత్రం చెప్పండి. ఒకళ్ళతో మనకొద్దు. ఆమె సాక్ష్యం చెబితే ఆ ఊరిలో సమరయులు అనేకులు యేసునందు ఏముంచాడు? విశ్వాసం ఉంచారు. అనేకులు యేసునందు విశ్వాసముంచి రక్షణలోకి నడిపించబడ్డారు. స్తోత్రం కలుగునుగాక. ఇంతమంది ఉన్నారు. ఒక్కసారి ఇంటికాడ ఫంక్షన్ అంటే, కొడుకు పుట్టాడంటే, ఒకడు పోయాడంటే, ఒకడు ఉండాడంటే ఎంతమందిని పిలుచుకుంటున్నాం? ఎప్పుడన్నా సంఘంలో నమ్మకంగా ఉండి నీ వంతు సంఘానికి ఒక కొత్త ఆత్మనైనా తెచ్చావా? ఉత్తరుని ప్రగల్భాలు, గొప్పతనాలు నీ దగ్గరే ఉంటాయి. నీ గొప్పతనం అనేది చాటాలి అంటే అనేకుల్ని ప్రభు తట్టుకు తిప్పాలి. నువ్వు తెచ్చావా? ఎంతమందిని తెచ్చావు? ఒకసారి ఆలోచించుకో. వాళ్ళ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? నా భర్తని ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశానయ్యా, మందిరాలకు నడిపించుకున్నానయ్యా, స్తోత్రం. అది కూడా ఒక సాక్ష్యమే. నా బిడ్డల్ని పాడుగాకుండా కాపాడుకున్నానయ్యా, వస్తున్నారయ్యా, అది ఒక గొప్ప సాక్ష్యమే. నేను నా కుటుంబం దేవుళ్ళో ఉంటా, దేవుడిచ్చిన రక్షణని సంఘంలో నమ్మకంగా ఉంటా, కొత్త వాళ్ళని అనేకులు నేను దేవుడు నా సాక్ష్యం అయ్యా, దేవుడు నన్ను పాడుదాన్ని బాగు చేసిన సాక్ష్యం అయ్యా, నాకెంతమంది ఉన్నారు అని చెప్పినోడయ్యా, నా చెడిపోయిన స్థితిని అంతా మార్చినోడయ్యా. దానికి సాక్ష్యానికి చదువు అవసరంలా, లోపల కృతజ్ఞత కలిగిన మనస్సు. దేవుడిలో ఒక ఒలీవ మొక్క వలె, ఒలీవ మొక్క, ఆ భాష వాడుతున్నాయనండి, ఒలీవ మొక్క వలె, ఒలీవ మొక్క అది గొప్ప సాక్షాత్త కలిగిన వృక్షం.
దాన్ని ఎట్లా వాడినా దాని యొక్క ఔషధమేమి, దాని యొక్క నూనెమి అన్నిట్లో ఉపయోగకరంగా ఉండేది కనుక ఇప్పుడు ఈమె వీధులలో సాక్ష్యం చెబుతుంది అంటే ఒకసారి నండి. ఇంక నేను ఎప్పుడు కూడా ఆ కాన్సన్ట్రేషన్కి వెళ్ళనిక, ఇంకెప్పుడు కూడా ఆ చెడిపోయిన పాపం ఇక నేను చేయటానికి వెళ్ళను. నాకు ఇంకా లోకంతో పని లేదు. ఇంకెందుకు నాకు కుక్కలాంటి జీవితం నాకు వద్దు, పందిలాంటి బ్రతుకు నాకు వద్దు. నన్ను దేవుడు ఒక ఆశీర్వాదంతో ఉంచాడు, నా స్థితిని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. నేను చాటు మరుగుగా జీవించాల్సిన పని కూడా ఇంక నాకు లేదు. ఎందుకంటే ఇక నేను ఆ చెడిపోయిన దానికి వెళ్ళను, ఆ చెడిపోయిన కోసం వెళ్ళను, ఇక నాకేం పని అనే మనస్సు హృదయంలోకి వచ్చింది కనుక ఆమె నడివీధుల్లో సాక్ష్యం చెబుతుంది. హలో ఆత్మీయ బిడ్డలారా, ఈ రోజున మనం ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నాం మన ఇంట్లోనో బయటో అంటే మన ప్రవర్తనలో ఏదో ఒక లోపం, మన మాటలో ఏదో ఒక లోపం, మన చూపులో ఏదో ఒక లోపం, మన మాటలలో ఏదో ఒక లోపము అనేది ఉంటుంది కనుక మనము దేవుణ్ణి గురించి ముచ్చటించి రాంటే మనలో ఉన్న లోపాలను బయటికి ఎదుటివాడు మాట్లాడతాడు గనుక అనే మనస్సు మనకి ఉంటుంది గనుక మనం బహిరంగంగా ప్రభుని గురించి చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాప్తిసాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలేనండి కాలేజీలకు వెళ్తున్నారు, ఏమనుకోబాకండి. వాడు బూతులు తిడుతున్నాడు, అరే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను రా, అది బాగోదురా అని అంటే వాడి ఇంక వీడితో మాట్లాడడం, వాడి ఇంకా బూతులు వీడితో సరదాగా మాట్లాడడం, వాడితో ఇంక లోకంలో ఉండే కొన్ని చెప్పడు, ఆ ఆనందం పోద్ది. అందుకని ఏమైందిలే మనం చెప్పకపోయిన వాడు చెప్పేది వింటే ఏమైంది, వాడు బూతులు తిడితే మనం కూడా నవ్వితే ఏమైంది, అలాగ మనం ఉంటే ఏమైంది అనే మనస్సు వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పను. చెబితే ఎప్పుడైనా అమ్మాయిలు వైపు చూస్తా నవ్వుతా ఉన్నాడు, ఒరే నువ్వు దేవుణ్ణి నమ్మేవు కదా అని అంటారుగా. అది తెలియకుండా ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు ఏకీభవించదుగా, నేను కూడా వాళ్ళతో కలిసి ఎంజాయ్ పెట్టి చేయొచ్చుగా. అందుకని చెప్పరు. దేవుణ్ణి నమ్మాము, బాప్తిసాలు పొందిన వాళ్ళు కాలేజీల్లోకి ఉద్యోగాలు చేసే కాడికి ఇంకా కొన్ని వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతలో వెళ్ళేటప్పుడు ఒక స్పెసిఫిక్గా నేను దేవుణ్ణి ఎరిగాను, బాప్తిసం పొందాను, నమ్మాననే మాట చెప్పరు. కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు, కొద్ది భాగం అసలు లేరు అనకూడదు. ఎందుకని చెప్పటం లేదంటే మనుషుల్లో ఉన్న మన లోపాలని పూర్తిగా మనం వదలలేకపోతున్నాం కనుక అలాంటి సాక్ష్యం చెప్పలేకపోతున్నాం. ఈమె సాక్ష్యాలు చెప్పారు. పెనెంతులో ఉన్న సంఘ పరిచర్లో సహకరించారు సువార్త పనిలో. కనుక ఏముందో తెలుసా, ఈరోజు నీ పేరు జీవ గ్రంథమందు ఉంటుందో వేరొక గ్రంథమందు ఉంటుందో అది నీ యొక్క స్థితిని బట్టి ఒకసారి ఆలోచించుకో. వాళ్ళు సువార్త పని సంఘ పరిచర్యలో సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవంటాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందరని నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందరని నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనస్సును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎదిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం
ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందాలి, దేవుని కొరకు శ్రమలను అనుభవించాలి, దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి. ఒక మంచి సాక్ష్యకరంగా ఉండాలి అంటే ప్రజల చేత నెట్టివేయబడిన వారం అవుతాం. సహించుకో. పౌలు గారు అంటాడు, ప్రభువుని ఎరిగినాక పిడిగుద్దులు గుద్దబడ్డాయి, నన్ను అనేక సాళ్ళల్లోనికి తీసుకొని పోయి ఈడ్చుకొని పోయారు, కొరడాలతో కొట్టారు, నిందలు పెట్టారు, అవమానపరిచారు. అనేక మార్లు ప్రభు సముఖములో సువార్తను ప్రకటిస్తూ ఆకలి దప్పికలతో కూడున్నా. అరే మందిరాలకు వస్తారు, ప్రార్థనలకు వస్తారు, ఒక్కర ఆలస్యం అయితేనే ఓర్చుకోలేరు కొంతమంది విశ్వాసులు, విజృంభణ చేస్తారు. ఒక ఆమె ఉంది, అమ్మ కొంచెం దిగమ్మా, మన సంగతి కాదు, ఇక్కడ మా నాన్న కాదు, కొంచెం దిగమ్మా, మైకులన్నీ సర్దుకున్నాక మళ్ళీ ఎక్కుదు అని అన్నారు. ఎక్కినోళ్ళు దించుతారా? అన్ని సామాను పెట్టినాక దక్కాల్సిందే. ఎక్కినోళ్ళు దించుతారా? వెళ్ళిపోతుంది. అమ్మ అమ్మ పెట్టామమ్మా ఎక్కమ్మా, పెట్టామమ్మ ఎక్కంటే ఎక్కిద్దా? ఎక్కలా. ఇక నేను కూడా కొంచెం దూరం వెళ్ళినాక బండి మీద చూసి, ఈ అమ్మ ఎక్కితేనంటే బాగుంటుంది కానీ ఇంకేమనిద్దా నోడితో అనిపించుకోవాలని కాముగా వెళ్ళిపోయా. తలబిరుస్తానం తగ్గదు మనుషుల్లో, తలబిరుస్తానం తగ్గాల మనుషుల్లో, నేనే అహం తగ్గాల. మనకి తగ్గాలి అంటే దంచబడాలి. స్తోత్రం చెప్పు దేవునికి. కుంది రోల్లో వేసి రోకల బండతో దంచుతుంటే బైబిల్ గ్రంథం చూడు, నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం చదువు. నేను ముగిచ్చేస్తా, అయిపోయింది మన సమయం. నిర్గమాకాండం చాలా చెప్పాలనుకున్న సమయం అయిపోయింది. మరియు అమ్మా చదువు. దీపము నిత్యము వెలుగుచున్నట్లు. ఆమేన్. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రతి దీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను. స్తోత్రం చెప్పు ప్రభుకే. ఆలివాయిలు దంచితే అమ్మా అమృతం విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు అలాగే పెడితే అమృతం వచ్చిద్దా? చెప్పండి, వచ్చిద్దా? పత్తి చెట్లు ఉండి పత్తి విత్తనాలు, వాటిని అలాగే పెట్టేసి నువ్వుని రమ్మంటే వస్తుందా? వాటిని ఏం చేయాలా? మిషన్లో వేసి దంచాలా, కుంది రోట్లో వేసి దంచాలా. మనకి వేరుశనగ విత్తనాలు ఉన్నాయి, మిషన్లో వేసి బాగా దంచితే, బాగా దంచితే అట్లా ఇట్లా దంచితే నూనె రాదు, వస్తుందా? చెప్పరేంది? చూసానమ్మా, కచ్చా పచ్చాగా దంచితే నూనె వస్తుందా? రాదు. బాగా దంచాలా. దంచినప్పుడు వాటిలో నుంచి ఒరిజినల్ ఆలివ్ ఆయిల్, ఒలీవ నూనె వస్తుంది. ఆ నూనె దేవుని అతి పరిశుద్ధ స్థలములో దీపము వెలిగించడానికి ఉపయోగిస్తారు. స్తోత్రం చెప్పు దేవునికి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితాల్లో ఉన్న పగరు కానీ, మన జీవితాల్లో ఉన్న నేనని అతిశయం కానీ, మన జీవితాల్లో ఉన్న నేనని అందం కానీ, డబ్బు కానీ, హోదాలు కానీ, ఘనతలు కానీ, ఇవన్నీ కూడా దేవుని సముఖములో నలగగొట్టబడాల. దేవుని సముఖములో దంచబడే ఆనవాళ్ళంటే, దంచబట్టం అంటే ఏందయ్యానంటావా? శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తేనే కొంతమంది జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా మలచబడతాయి. అందుకే అంటాడు 119:71 వచనం ఏమంటాడు? 119:71 వచనం ఏమన్నాడు? చదువు ఆ భాగంలో ఏమన్నాడు? చదువు, త్వరగా చదువు. నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది ఇండుట నాకు మేలాయను. నీకు మేలు రావాలి అని 67వ వచనం చదువు. శ్రమ కలుగక మునుపు, అమ్మా శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి, అదుగో ఏనండి,
శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ రావటం నాకు మేలాయ. ఎప్పుడు కూడా నన్ను చూడు, నా అందం చూడు, నన్ను చూడు, నా సొగసు చూడు అన్నట్లుగా ఏదో రెడీమేడ్గా కాదు. కష్టపడాలి సంఘంలో, శ్రమ పడాలి సంఘంలో, స్వార్థ పనిలో సహకరించాలా. అవ్వ కావాలా, పువ్వ కావాలా, ఇంట్లో అలాగే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని రోజు మాంసం కావాలి, చేపలు కావాలంటే దొరుకుతాయా? ఏం చేయాలా? కష్టపడి తెల్లారికి తలకే పనికి వెళ్ళి ఇప్పుడు పంచాకు వచ్చింది. దానికి ఈరోజు ఆదివారం కూడా ఎంతమంది వెళ్ళారు, మన దగ్గరని కాదు. కానీ తెల్లారికి తలకే ఇక్కడ మా ఇంటికాడ నేను అప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున మిరప కోతకో దేనికని లేస్తారు, 4ంటికే లేస్తారు మహానుభావురాళ్ళు. 5:30 ఆటో వెళ్ళిపోద్ది. ఆ మసుకు మీద ఉండంగా కోస్తే బాగా ఎక్కువ వస్తాయి డబ్బులని తెల్లారికి తలకే పొలాలకి వెళ్తారు. అమ్మా 9:30కి కూటం అమ్మానంటే ఎండొచ్చి బ్రహ్మాండంగా వాతావరణం ఉన్న మందిరాలకు రమ్మంటే వస్తారా? 10కి రారు, 11కు రారు. రానప్పుడు కుంది రోట్లో వేసి దంచినట్లుగా ఏదో ఒక బాధో ఏదో ఒక కష్టం వచ్చిందనుకో, ఎప్పుడు కూడా దేవుడంటే హేతువాదిగా ఉండేవాళ్ళు సావు బతుకులతో ఉంటే మా పాస్టర్లు ఒక్కోసారి వెళ్తాం హాస్పిటల్లోకి వెళ్ళంగల్నే, అయ్యో ఆయన గదిలి బాక్కయ్యా, అమ్మో ఆయన అసలు దేవుడు లేడని కూడా అంటారు ఇంటోళ్ళు. మా తెల్ల బట్టలు చూసి అయ్యా పాస్టర్ అయ్యాని అంటారు. ఏం తిడతాడు ఏమనుకుంటే, అయ్యా కొంచెం మా కోసం ప్రార్థన చెయ్యయ్యా, ఆ దేవుడు బతికిస్తే మేము ఆయన నమ్ముకుంటాం అయ్యా. బాగున్నప్పుడు అంటాడా? కొంతమంది బాగుంటే ఆత్మీయంగా జీవించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. దేవుడు అన్ని అందాల ఇచ్చి అన్నిట్లో ఘనంగా చేస్తే దేవుడితో ఒక మాధుర్యతను పంచివ్వటానికి, దేవుడు మందిరాలు వెలిగించడానికి ఉపయోగపడాలి. మనం దేవుడు మందిరాలను ఆర్పేటట్టు ఉండకూడదు, దేవుడు మందిరాన్ని గలిబిలి చేసేటట్టు ఉండకూడదు. ఎందుకు ఒలీవ చెట్టును పెట్టాడు? అతి పరిశుద్ధ స్థలములో దీపవృక్షము వెలిగించడానికి ఆ నూనెను వాడారు. నేను ఎలాగ చెబుతా ఉంటే చాలా సమయం అయిపోద్ది. బైబిల్లో సమూయేలు చదవద్దు, కానీ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఉంటుంది. దేవుని బిడ్డలు దేవుడు మందిరంలో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని వ్యభిచార చూపుతో చూస్తూ వాళ్ళని కదిలిస్తూ అతి పరిశుద్ధ స్థలంలో మాంసాన్ని ఉడికించి ధూపంలాగా పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి చేసినాక అర్పించబడి తినాలి అని అంటే, వాళ్ళు యవనస్తులు ఏం చేసేవాళ్ళు అంటే వండకుండా ఉడకనీయకుండా అక్కడికి తీసుకెళ్లకుండా వాటిని తీసుకొని పోయి తినటం, వచ్చిన వాళ్ళు గలిబిలి చేయటం, అట్లాంటి ఏనాశకాల విపరీతులు బుద్ధేవాళ్ళు కూడా అక్కళ్ళారా తగులుతూనే ఉంటారు మందిరాల్లో. మందిరాలకి ఎందుకు వస్తారంటే ఇష్టం వచ్చిన దాన్ని చూసుకోవటానికి, ఇష్టం వచ్చిన చూసుకోవటానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఉండరా, మన దగ్గర ఇంతవరకు తగలలేదు కానీ తగులుతున్నారు అప్పుడప్పుడు. ఇప్పుడు మనకి జాగ్రత్తగా బ్రతకండి, ఎవరిని కదిలియకూడదు, ఏ చూపులు చూడకూడదు, ఏ సైన్ చూసే చూపుతోనే ఉండాలా. అలాగే చేసి దేవుడు కోపం వచ్చేసింది వాళ్ళ మీద. ఎన్నిసార్లు అబ్బాయిలు మందిరంలో కూర్చున్నాక సెల్లులు చూసుకోవటం, అసభ్యాలు చూసుకుని చూస్తే దేవుడు కోపం వస్తే ఏం చేస్తాడు? మరణానికి అప్పగిస్తాడు. ఎన్ని మార్లు గద్దించినను గద్దింపుకు లోబడని వాడు హఠాత్తుగా నాశనమగును బైబిల్. నేను చెప్పట్లేదు, నేను చెప్పించట్లా మిమ్మల్ని. మందిరాల్లో తమాషాలు ఆడుతూ ఉంటారు. మందిరాలకు వస్తే ఎవరు చూడలేదు అన్నట్టుగా ఏదో అసభ్యకరమైన ఏంటో చూడటం, ఎవరి తట్టు మాట్లాడటం, మందిరాల్లో అలాగే చేస్తున్నారు. ఆ రోజున కూడా ఏలి పిల్లలు ఒప్పినే పినేహాసులు అలాగే చేసి యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఆకస్మికమైన మరణానికి వారసులైపోయారు. బైబిల్లో ఏం రాయబడిందంటే, ఏలి పిల్లలు దుర్మార్గత చేస్తున్నప్పుడు, అది 3:13 అనుకుంటా, వారిని మందలించకుండా వదిలివేశాడు తండ్రి అన్నాడు. శిక్ష అంతే కదా బిడ్డ. తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేసేదను. ఆ తర్వాత వచ్చినది అది నిత్య శిక్ష. దేవుణ్ణి ఎరిగాం రక్షణ బంధం కాదు,
మన బిడ్డల కోసం ముందు మార్పు చేసుకో. మన కుటుంబాలు మారాలా, బోధించిన కుటుంబం మారాలా, ఇంకా మన బిడ్డలు మారాలి, జ్యోతుల వలె ప్రకాశించాలి. స్తోత్రం చెప్పు దేవునికి. ఆరిపోయిన నా వెలుగు దీపం నూనె లేని నా ఆత్మ దీపం, ఆరిపోయిన నా వెలుగు దీపం నూనె లేని నా ఆత్మ దీపం, వెలిగించు నీ ప్రేమతో, వెలిగించు నీ ప్రేమ. అందరూ మాట్లాం. వెలిగించు నీ ప్రేమతో, వెలిగించు నీ ప్రేమతో, మరువను యేసయ్య నామం, విడువను నా తండ్రి నామం, మరువను యేసయ్య నామం, విడువను నా తండ్రి నామం. మహిమా ఘనత నీకే ప్రభువా, మహిమా ఘనత నీకే ప్రభువా, యుగ యుగముల వరకు, యుగ యుగముల వరకు, ఆమేన్, యుగ యుగముల వరకు, యుగ యుగముల వరకు. నీ దీపం వెలిగించబడుతుందా? నీ దీపం కొంచెం కింద ఉన్నదా? నీ దీపం వెలిగించబడితే వెలుగులో అనేకులు ఆకర్షించబడి శాంత తీర్చుకుంటారు. ఆరిపోక ఎలగని గుడ్డి దీపంగా ఉందా? నువ్వునుందా? దంచబడ్డావా? సరిచేయబడ్డామా? దేవునికి పనికొచ్చే పాత్రగా ఉన్నామా? దేవుని సంఘ క్షేమం కొరకు ప్రయాసపడుతున్నామా? దంచి తీసిన ఒలీవ నూనె అతి పరిశుద్ధ స్థలములో దీపవృక్షంలో వెలిగించబడుతుంది. మనము కూడా ఆయనకి సాక్షులుగా వెలిగించబడాలా. మనము కూడా ప్రతి చోట సాక్షులుగా. మీరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, మీ సాక్ష్యాలు అలాగే కనపరుచుకొని ఒక పద్ధతితో, ఒక రహస్య గూఢచారులు లాంటి విశ్వాసులు కాకుండా దేవుణ్ణి కనపరిచే వాళ్ళకి ఉంటామా. అమ్మా ఇంత ఆశీర్వదించబడ్డావు, అమ్మా నువ్వు ఇంత దీవించబడ్డావు, ఎక్కడికి వెళ్తున్నావే, ఏంటి, అబ్బా దేవుడు నిన్ను ఎట్ట మార్చాడు చెప్పమ్మా అనంటే, అలాగ గుండె మీద చెయ్యేసుకున్న చివరి మాట. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుణ్ణి నమ్ముకొని? ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా ఎంతమందిని మన సాక్ష్యాలతో ప్రభు చేసిన కార్యాలను ముచ్చటించి దేవుడి తట్టుకు మనం రప్పించాం. దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధిగా మనం ఎంత సహకరించాం, మనం ఎంత ప్రయాసపడ్డాం అనేది మనము బ్రతికి ఉన్న మనము అబ్జర్వేషన్ చేసి ఆలోచించుకొనకపోతే, మనం ఈ లోకాన్ని విడిచినాక ఎన్ని అతికించే మాటలు చెప్పినా, ఎన్ని లేని పొగడతలు చెప్పినా నా స్థితిని ఎవడు మార్చలేడు. చనిపోయినాక ఎవరి స్థితిని ఎవడు కూడా మార్చగలుగుతాడా? మార్చలేడు. వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది. తలల వంచు ప్రార్థన చేసుకుందాం. అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడా, మీ నామాన్ని శ్లాఘించటానికి నేనైతే నా దేవుడు మందిరంలో ఒలీవా మొక్క వలె, ఒలీవా మొక్క అలాంటి ఆలివ్ ఆయిల్ లాంటి నీ మందిరాన్ని వెలిగించేవారుగా, నీ మందిరాన్ని అభివృద్ధి చేయడానికి సువార్త పనిలో సహకరించే వాళ్ళగా మమ్మలను మేము మాలో ఏవేవి ఆయాసకరమై ఉన్నవో వాటన్నిటిని నలగొట్టబడి, వాటన్నిటిని దంచబడి, వాటన్నిటిని విడిచిపెట్టబడి ఒక సువాసనకరమైన, ఒక ఆశీర్వాదకరమైన రీతులలో కూడిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని సరిచేయండి నాయన. బోధించనన్ను సరిచేయండి. వినే మాటలు నాయన హృదయాలలో గుచ్చుకొని అనేకుల నాడు పేతురు బాధకించుమించు 3,000 మంది బాప్తిసం పొందారయ్యా. అలాగ నాయన ఒక ఐక్యతతో, ఒక ప్రేమ మీ మందిరమును వెలిగించుచు, సమూయేలు వెలిగించుచు
ప్రవక్తగా, ఇశ్రాయేలుకు మొట్టమొదటి ప్రవక్తగా నాయన సమూయేలు నియమించు. అలాంటి ఆధిక్యతలు, అలాంటి ఘన